చాలా లేట్ అయిపోయింది. నేను మూవీ చూసేసి వస్తున్నాను. ఫ్లైఓవర్ దగ్గర పడుకున్నారు ఒక కపుల్ విత్ బేబీ. వెహికల్స్ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. లైక్ రియలీ లైక్ గుడ్ కాన్వర్సేషన్. లైక్ అది ఎట్లా చెప్పాలి? హీలు గుడ్ మార్నింగ్, టైము 10:30 అయింది. ఆల్రెడీ మనం రెడీ అయిపోయాం. నేను చెప్పినట్లు ఇవాళ మనం ఒకరిని కలవడానికి వెళ్తున్నాం, డీలా గారిని, రంజిత్ గారిని. సో నాడికి వెళ్ళి పరిచయం చేస్తా. అండ్ నైట్ అసలు నిద్ర పడలేదు బ్రో, అస్సలు. ఐ డోంట్ నో, అసలు ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు నరకం చూసా 3 o'clock దాకా కదులుతానే ఎందుకు నిలబట్టేటో అర్థం కావట్లేదు. ఐ డోంట్ నో. ఇప్పుడు ఎట్లాగో మనం ఆఫ్టర్ లంచ్ మన డ్రైన్ అయిపోద్ది ఎనర్జీ. అందుకే కొంచెం ఎర్లీకి వెళ్ళి ఫట్ట కొంచెం ఎనర్జీ ఉన్నప్పుడు, మూడు ఉన్నప్పుడు కొంచెం మాట్లాడి మంచిగా అని పాయింట్ సరిగ్గా నోట్ డౌన్ చేసుకొని మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనం డిసైడ్ అవుదాం ట్రిప్ ఎప్పుడు, ఏంటి, ఎప్పుడు, ఎలా, హౌ, వాట్ ఈజ్ పాసిబుల్, వాట్ నాట్ పాసిబుల్, వాట్ వీ కెన్ డూ బెస్ట్ అని. సో అదే మ్యాటర్. సో ఏం మర్చిపోలేదు. యా. అండ్ బయట ఎండ 10:30కి ఎండ ఎట్లుందంటే బయట, అమ్మా నా భూతో నా భవిష్యత్తు. బండిదోలే ఓపిక నాకైతే లేదు. మూసుకొని ఆటో బుక్ చేసుకొని చల్లగా పోయి ఆటోలో ఉంటాం. ఓకే, చలో ఇంకా సర్దుకోవాలి. ల్యాప్టాప్ యూజ్ అవ్వచ్చు, ల్యాప్టాప్ కావాలి, ఛార్జర్ కావాలి, ట్యాబ్లెట్ వేసుకోలేదు ఇంకా. అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, సన్ క్రీమ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. డోంట్ ఫర్గెట్ బయటికి వెళ్తే. ఓకే, ఇది మన మైక్ కేసు. చార్జర్ అవసరం లేదు, జస్ట్ సేఫ్ సైడ్. మన తొక్కుడికి అసలు ఎట్లయిపోయింది బెడ్. ఒక పెన్ను కావాలా? ఉందా దీంట్లో? పెన్ను పడేంట్రా సామి. ఓకే, ఒక పెన్ను, నోట్బుక్ సెట్. చలో మనం డైరెక్ట్గా వెళ్తా మాట్లాడుకుందాం. లెట్స్ గో. ఆటో వచ్చింది, మన కుక్క పిల్లలాగా బయట బొచ్చు వచ్చింది. అమ్మ దేవుడా. పోయించు రాలేదు. మన ఆటో అన్న మనకి పర్మిషన్ ఇచ్చాడు షూట్ చేసుకున్నా అని. ఇలా ఎంకరేజింగ్ ఉండాలి బ్రో. థ్యాంక్స్ అన్న. ఎంత? థ్యాంక్స్ బ్రో. గణేష్ బ్రో, బాయ్. ఫ్లాట్ నెంబర్ రాసలేవు, ఎక్కడ మనకి కనపట్లేదు. ఇలా ఒక్కసారి పిచ్ చూస్తే అయిపోయింది. ఇలా
సో నేను తిరుపతి ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే చాలా లేట్ అయిపోయింది. నేను మూవీ చూసేసి వస్తున్నాను. ఫ్లైఓవర్ దగ్గర పడుకున్నారు ఒక కపుల్ విత్ ఎ బేబీ. వెహికల్స్ ట్రావెల్ వెహికల్స్ పక్కన వచ్చి వెళ్తున్నాయి, దుమ్ము భయంకరంగా. వాళ్ళు అక్కడ పడుకున్నారు. దేర్ సెట్టింగ్ అప్ దేర్ బెడ్ అది చేస్తున్నారు అనమాట. చదువు లేదు, ఏం లేదు, బట్ వాడి మెచ్యూరిటీ లెవెల్స్ అసలు చెప్తున్నా కదా, ప్రపంచం మనం చూడాలనుకున్నాం. మంచి ఉంటే మంచి ఉంటుంది, చెడు ఉంటే చెడు ఉంటుంది. అల్లం వేసి కష్టంగా వేడేసినప్పుడు అటు మొక్క పడుతుంది. ఆ టైంలో కొద్దిగా ఏస్థెటిక్ ఫిల్మ్ మేకర్ అవుదాం అని చెప్పి అంత సీ ఫుడ్ ఎంత తిన్నా కూడా బేర్లీ 120-130 రూపీస్ నైట్ బోట్లో పడుకున్నాను. అదే బోట్ పార్క్ చేసేసి ఉంటారు కదా, బోట్లో పడుకున్నాను. సో కర్నూలు మంచి ఆప్షన్. కర్నూలు దగ్గర అంటే న్యాచురల్ ఇది కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ రాక్ గార్డెన్కి వెళ్ళారు అనుకోండి. బ్రో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈజ్ రంజిత్ అగైన్ ఇంట్రడ్యూసింగ్, అండ్ షీఈ్ లీలా గారు ఇంట్రడ్యూసింగ్. అంటే లేదు ఆల్రెడీ బ్లాగ్లో మీరు ఉన్నారు, నేను ఇంట్రడ్యూస్ చేసా. ఎక్కడో డైలీ బ్లాగ్ మీరు చూసుంటే చిన్న క్లిప్ వస్తుంది, ఏమో స్క్రీనింగ్ వచ్చింది, ఆ రోజు ఇంట్రడ్యూస్ చేసా. బట్ క్లియర్గా చెప్పలేదన్నమాట. బట్ ఇవాళ ప్రాపర్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఈజ్ రంజిత్ అగైన్, లీలా గారు. మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇంకొంచెం రిఫైన్ అవడానికి మనం బ్రో కొన్ని టిప్స్ ఇచ్చాడు, అవి ఫాలో అయ్యి అవి హోంవర్క్ చేసి మళ్ళీ వద్దాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సిగ్గుపడతాయి బ్రో, ఈయన డైరెక్టర్ బ్రో, సిగ్గుపడుతున్నాడు. ఈయన సినిమా తీసి సిగ్గుపడుతున్నాడు కెమెరా ముందు. నాకు అర్థం కావట్లా. ఐఎమ్ ఆల్వేస్ సౌండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. కాకపోతే నేను ఎక్కువ వెస్టర్న్ సైడ్ స్టోరీ టెల్లింగ్ని, లేకపోతే ఆథర్స్ని, ఎవరైతే గ్రేట్ రైటర్స్ని తీసుకొని నేను రిఫరెన్స్కి తీసుకుంటా ఉంటా. బట్ రంజిత్ బ్రోని కలిసిన తర్వాత బ్రో లేదు, మన దగ్గర కూడా చాలామంది ఉన్నారు. అంటే ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టు మూవీస్. సో వీళ్ళిద్దరు ఫుల్ మూవీస్ కంప్లీట్ లోపల ఉన్నారనమాట. సో మనకు తెలిసింది. సో విల్ ట్రై టు రీడ్ దేర్ గుడ్ వర్క్స్. ర్యాపిడో బుక్ చేసుకున్నాం, వచ్చింది, కింద పోదాం. ఈ బ్రో చాలా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంది. అందరూ నా ట్రావెల్ చూసి ఓ తోపు బ్రో, నువ్వు 100 డేస్ చేసావు బ్రో అని అంటూ ఉంటారు. బట్ వెరీ సూన్ ఈ బ్రో వస్తాడు పాడ్కాస్ట్లోకి ఆయన స్టోరీతో. ఇద్దరు రావచ్చు స్టోరీలోకి. దెన్ యూ విల్ గెట్ టు నో రియలీ గుడ్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒకటి ఉంటుంది బ్రో ట్రావెల్లో, ఒక్కొక్కడికి ఒకలాగా ఇష్టం. సో ఈయనది చాలా డిఫరెంట్ అండ్ వెరీ రా టైప్ ఆఫ్ ట్రావెలింగ్ అనమాట. అంటే నేను కంటెంట్ చేసిన అందరు కంటెంట్ చేయరు. దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ షోయింగ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ త్రూ మూవీస్, త్రూ రైటింగ్స్, త్రూ బుక్స్. సో ఈ భయ్య మూవీ తీస్తున్నాడు, తీసాడు ఆల్రెడీ. లైక్ ఇట్స్ ఇన్ పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది. నేను చాలాసార్లు సినిమా పేరు రాంగ్ ప్రొనౌన్స్ చేశాను నేను యాక్చువల్లీ. జయముంది భయమేల మనస కదా, జయముంది భయమేల మనస అని చాలాసార్లు రాంగ్ ప్రొనౌన్స్ చేశాను వ్లాగ్స్లో. ఐఎమ్ సారీ, ఇది రైట్. ఓకే, క్లైమేట్ అప్డేట్, వర్షం పడేలాగుంది. ఇంకా మనం కెమెరా లోపల పెట్టి ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. ఓకే, అంటే వర్షం పడేలాగా ఉంది బ్రో, మీరు తడిసిపోతారు అనవసరంగా. ఓకే, వద్దు, మీరు తడిసిపోవద్దు. ఓకే, ఇంకా ఇంటికి వెళ్ళాక డైరెక్ట్గా మాట్లాడదాం. వచ్చేసాం రూమ్కి. అబ్బా, రియలీ బిగ్ రిలీఫ్. వీళ్ళని కలిసిన తర్వాత లిటరల్లీ నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. లైక్ రియలీ లైక్ గుడ్ కాన్వర్సేషన్. లైక్ అది ఎట్లా చెప్పాలి, ఆర్టిస్టిక్గా, ట్రావెల్ పరంగా, ఫిలిమ్స్ పరంగా, ఎడిటింగ్ పరంగా, బుక్స్ పరంగా, లైక్ ఫుడ్ పరంగా, హిస్టరీ పరంగా. ఓ మై గాడ్, వి డిస్కస్డ్ ఎ లాట్. అండ్ బ్రో టూ మచ్ హార్డ్ కోర్ ట్రావెలర్ అనమాట రంజిత్ బ్రో. సో అందుకే అక్కడ కామన్ గ్రౌండ్ అలా కలిసింది. వెరీ సూన్ అన్నీ సెట్ అయితే డెఫినెట్లీ మనం చెప్పినట్టు పాడ్కాస్ట్కి మనం ఇన్వైట్ చేద్దాం. ఐ వుడ్ రియలీ లవ్ టు టాక్, బ్రింగ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పీపుల్. కమ్మింగ్ బ్యాక్ టు అవర్ ట్రిప్ అప్డేట్, మనది మోస్ట్ లైక్లీ కాదు 100% మనం ఆగస్టు
మనం యాక్చువల్లీ జూలై 2nd వీక్ అని ఫస్ట్ వీక్ అనుకున్నాం, బట్ వీఆర్ పుషింగ్ టు ఆగస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వీక్, జూలై లాస్ట్ వీక్ నుండి. రీజన్ ఏంటంటే క్లైమేట్ కండిషన్స్, మాన్సూను ఇవన్నీ కన్సిడరేషన్లో పెట్టి ఆగస్ట్లో స్టార్ట్ చేస్తాం మనం. అంతే బ్రో. ఇంకా నా దగ్గర మాట్లాడడం లేదు. ఓన్లీ ప్లానింగ్, ఓన్లీ రీసెర్చ్, ఓన్లీ కొన్ని చేయాల్సిన ఉన్నాయి పనులు ఉన్నాయి. నేను మళ్ళీ మంచి అప్డేట్తో, మంచి న్యూస్తో మీ ముందుకు వస్తాను. నేను నైట్ నిద్రలేదు, బట్ ఇప్పుడు దాకా ఎట్లా ఎనర్జెటిక్ ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. సో మేబీ బికాస్ ఆఫ్ వైబ్ అనుకుంటా. సో బట్ స్టిల్ ఐఎమ్ స్లోలీ ట్రైనింగ్ అవుట్. ఇంకా కూర్చొని ఎప్పుడు ఏం చేయను, జస్ట్ కామ్గా నేను సినిమా చూడటం లేకపోతే ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడటం చేస్తా. ఓకే, సో అది వాళ్ళ వీడియో. మళ్ళీ రేపొద్దున్నే మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, స్టే సేఫ్ అండ్